శ్రీమాత్రే నమః. ఈరోజు 149, 150, 151వ శ్లోకాలు చెప్పుకుందాం. ముందుగా 149వ శ్లోకం. వీరారాధ్య విరాడ్రూపా విరజా విశ్వతోముఖి ప్రత్యగ్రూపా పరాకాశ ప్రాణదా ప్రాణరూపిణి. వీరారాధ్య వీరులచే ఆరాధింపబడినది. విరాడ్రూప విశ్వరూపము కలిగినది. విరజ రజస్సు లేనిది. విశ్వతోముఖి విశ్వమునంతటిని ఒకేసారి చూడగలిగినటువంటి ముఖము కలిగినది. ప్రత్యేకరూప నిరుపమానమైనటువంటి రూపము కలిగినది. పరాకాశ సాటి లేని పరబ్రహ్మ స్వరూపం కలిగినది. ప్రాణద సర్వ జగత్తుకు ప్రాణము ఇచ్చినది. ప్రాణరూపిణి జీవుల్లో గల ప్రాణమే రూపంగా కలిగినది. 150వ శ్లోకం. మార్తాండ భైరవారాధ్య మంత్రిణీ న్యస్తరాజ్యదూః త్రిపురేసి జయసేనా నిస్త్రైగుణ్యా పరాపరా. మార్తాండ భైరవారాధ్య మార్తాండ భైరవునిచే పూజింపబడినది. మంత్రిణీ న్యస్తరాజ్యదూః శ్యామలాదేవికి రాజ్యాధికారము ఇచ్చినది. త్రిపురేసి త్రిపురమునకు అధికారి. జయసేన అందరినీ జయించగలిగినటువంటి సైన్యం కలిగినది. నిస్త్రైగుణ్య త్రిగుణాతీతురాలు. పరాపరా ఇహము పరము రెండు తానై ఉన్నది. 151వ శ్లోకం. సత్యజ్ఞానానందరూప సామరస్య పరాయణ కపర్దిని కళామాలా కామరూపిణి. సత్యజ్ఞానానంద రూప సత్యము జ్ఞానము ఆనందము రూపంగా కలిగినది. సామరస్య పరాయణ జీవుల ఎడ్ల సామరస్య భావంతో ఉండునది. కపర్దిని కపర్తి అనే పేరు గల శివుని భార్య. కళామాల కళల యొక్క సమూహము. కామదుక్ కోరికలను ఇచ్చు కామధేను వంటిది. కామరూపిణి కోరిన రూపము ధరించినది. తర్వాత 3 శ్లోకము తర్వాత వీడియోలో చెప్పుకుందాం. స్వస్తి.